జెఫన్యా గ్రంథం తెరవండి. 773వ పేజ్, 2వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుతున్నాను. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకముందే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మొదటి లైన్లో ఏముంది? సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. ఇది మనం ఎవ్రీ ఇయర్ ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటాం. సమయం ఎలా ఎగిరిపోతుందంట? పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయం ఎగిరిపోతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క కోపాగ్ని మన మీదకి రాకుండా, ఇంకా రాకమునుపే, శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము మన మీదకి రాకమునుపే సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు మనము దేవుని సన్నిధిలోనికి రావాలని రాయబడి ఉంది. తర్వాత యెహోవాను వెదకండి, మీరు వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల. నీతి, వినయము గలవారై మీరు నీతిని అనుసరించిన ఎడల ఉగ్రత దినమందు బహుశా మీరు కాపాడబడవచ్చేమో అనేది. ఉగ్రత దినమంటూ ఒకటి ఉందని మన అందరికీ తెలుసు. అది ఎలా ఉంటుందో మనం చూడలేదు. మన టైంలో ఉగ్రత దినము మనకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, అనుకోవడానికి ఏమీ లేదు. మనకి ముందు తరాలలో వచ్చిన ఉగ్రతా దినాలు ఉన్నాయి. సొదొమ గొమొర్రా మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, అది సత్యము. ఈ రోజుకి కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా అగ్ని గంధకాల చేత దహించబడ్డాక ఎలా మాడి మసైపోయి ఇంకా అక్కడ ఎలా ఉన్నాయో నిర్జీవంగా, అక్కడ ఇంకా ఒక పచ్చని చిగురు కూడా రాదు. మీరు ఇప్పటికీ కూడా మీరు నెట్లో కొడితే ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయో వచ్చేస్తుంది. గంధకం ఎలా ఉందో అక్కడ ఇలా మీరు ముట్టుకుంటే గంధకమే అక్కడంతా రాలుతుంది. అక్కడ ఇంకా ఇప్పుడున్నటువంటి ఇక్కడ గంధకాలు ఉంటాయి వేరే చోట్ల, అక్కడ ఉన్నటువంటిది ఒరిజినల్ కాదు. ఇంకా సొదొమ గొమొర్రా దగ్గర ఉన్నటువంటి గంధకం మీరు చూస్తే దాని కలరు, దాని టెక్స్చరు అంతా కూడా ఒరిజినల్ గంధకం అనమాట. అది ఉగ్రతా దినం ఎలా ఉంటుందో మాకు తెలియదండి, మాకు ఏ భయము లేదు. ఏమో ఎప్పుడొస్తుందో మా చిన్నప్పటి నుంచి మేము అనుకుంటూనే ఉన్నాం. అనుకోవడానికి ఏం లేదు. మన ఎదురుగా కొన్ని ఉగ్రతా దినాలు వచ్చాయి. దేవునికి కోపం వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా అయిపోయారో, ఆ ప్రాంతాలు ఏ విధంగా అయిపోయాయో ఖచ్చితంగా మన కనుల ముందర ఈ రోజుకి కూడా ఉన్నాయి. నోవహు జలప్రళయం ఈ రోజుకి ఆ వాడుందా? ఉంది. అంటే ఆ జలప్రళయం వచ్చిందనేది సత్యము. ఒకసారి దేవుని యొక్క కోపాగ్ని వచ్చి నరుల యొక్క హృదయాలు, వారి యొక్క తత్వము, వారి యొక్క మనసులు, వారి బిహేవియర్ అన్నిటికీ మించి వాళ్ళ యొక్క భయంకరమైనటువంటి శరీర క్రియలు దేవునికి అసహ్యత పుట్టించినప్పుడు ఆ జనరేషనే లేకుండా చేశాడు. అంటే నోవహుతో ఒక వాగ్దానం అయితే చేసుకున్నారు, మరలా నేను ఇలా నాశనం చేయనని చెప్పారు. కానీ సెకండ్ కమింగ్ అయితే ఉంది. ఆయన వస్తారు. ఆయన వచ్చినప్పుడు గొర్రె పిల్లలాగా మాత్రం ఇంకా ఆయన సెకండ్ కమింగ్ వచ్చే వరకు దేవుడు అలా పాపం చేస్తుంటే చూస్తూనే ఊరుకుంటాడా అంటే ఊరుకోరు. మొన్న వచ్చినటువంటి తెగులు దాని యొక్క ఫలితమే, ప్రయత్నమే. అది ఎందుకు ఊరుకుంటారు? కార్యాలు జరుగుతూనే ఉంటాయి. అందుకని అలాంటి ఒక ఉగ్రతా దినం ఒకవేళ బహుశా ఈ లోకంలోనికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీరు నీతిని అనుసరించి నడుచుకొనిన ఎడల మీరు దాచిపెడతారు. మీరు దాచిపెడతారు ఖచ్చితంగా. దాచిపెడతారని ఎందుకన్నారు? మొత్తం లోకం మీదకి ప్రళయంలాగా వచ్చేసిన తర్వాత ఏమైనా దాచిపెట్టడం జరుగుద్ది ఏంటి? అందరితో కొట్టుకుపోతాం మనము. అలా కాకుండా ఒక ఉగ్రతా దినము, మన కరోనా వచ్చినప్పుడు మన వాళ్ళందరినీ ఎక్కడ దాచారంటే దేవుడు చెట్టు త్వరల్లో నేను దాస్తున్నానని బిఫోర్ కరోనాయే చూపించారు మనకు దేవుడు. చూడండి మరి ఎంత సమీపముగా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన నీతిని అనుసరించి నడుచుకుంటే ఆయన మనకి సమీపముగా ఉంటాడు. అబ్రహాము నీతిమంతుడు అని రాయబడి ఉంది, అవునా? నోవహు నీతిమంతుడు అని రాయబడి ఉంది. లోతు కూడా నీతిమంతుడే. వీళ్ళందరూ నీతిమంతులుగా ఎంచబడ్డారు బైబిల్లో. ఏం చేస్తే నీతిమంతులం అవుతాము? అసలు నీతిని గురించి మనం ఏమని ఆలోచించాలి? భూమి మీద ఒక్కడూ లేడు, మనుషులు ఎవరు కూడా నీతిమంతులు కానే కారు అని డిక్లరేషన్ అయిపోయింది. ఆయన రక్తములో కడగబడిన మనము, ఆయన నీతిమంతుడు కనుక మనల్ని కూడా నీతిమంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీతి క్రియలు జరిగించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు మీకేం జరుగుతుంది? తృప్తిపరచబడతారు. ఇప్పుడు లోకంలో లేనిది తృప్తి. మనకేమైనా తృప్తిగా ఉందా? సమృద్ధిగా ఉందా?
చాలా సాటిస్ఫై అయిపోయామా, అబ్బా చాలా అయ్యా ఈ జీవితానికి ఎన్ని చేసేసావో అన్నట్లు ఉన్నామా? లేదే. అంటే ప్రతి క్షణం వాంటింగ్స్ ఉన్నాయి మనకు అక్కడ, ప్రతి క్షణం అవసరత, ఇది జరగాలి, ఏం తృప్తి లేదు జీవితంలో, కానీ ఏదో గోయింగ్ ఆన్ అంటారు కదా, వెళుతున్నాం అలా వెళుతున్నాం అనేది సాటిస్ఫాక్షన్ లేనిది ఉంది. ప్రభు ఏం చెప్తున్నాడు అంటే నీతి కొరకు ఫస్ట్ మీరు ఆకలి దెబ్బలు కలిగి ఉంటే అప్పుడు మీకేమవుతుంది, మీరేమై ఉన్నారో దాంట్లో మీకు తృప్తి కలుగుతుంది, మీరు తృప్తిగా ఉండగలుగుతారు. నేను తృప్తిపరుస్తాను మిమ్మల్ని, గ్యారంటీ అది. అబ్రహాము ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారా. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు విశ్వాసం ద్వారా. విశ్వాసం ఉంటే ఎలా నీతిమంతులం అవుతాం? అసలు నీతిమంతులం అంటే ఏంటి, అసలు నీతి అంటే ఏంటి, దేవుని నీతి అంటే ఏంటి? ఒకసారి చూడండి, మీరు రోమిల్కి రాసిన పత్రిక ఒకసారి తెరుస్తారా? 3వ అధ్యాయము 21, 22 వచనాలు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నదంట. ధర్మశాస్త్రానికి వేరుగా ఉందంట ఈ నీతి. అంటే ధర్మశాస్త్ర క్రియల ద్వారా మనము నీతిమంతులము, మంతులము, పాపులము, ఇదంతా ధర్మశాస్త్రం యొక్క నీతి ఎలా ఉంటుందంటే, మీరు ఇలా ఉంటేనే నేను ఇలా చేస్తా, మీరు అలా చేస్తేనే నేను ఇలా చేస్తా, ఇలాంటి పనులు చేస్తే మీకు పనిష్మెంట్ వస్తుంది, మీరు ఇలా ప్రవర్తించేవారైతే మీకు ఆ పనిష్మెంట్ వస్తుందని ధర్మశాస్త్రము మనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మనకి ధర్మశాస్త్రానికి వేరుగా ఇంకొక నీతి ఉందంట, అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతి. అది మనందరికీ ఇవ్వాలి, ఇచ్చి మనల్ని నీతిమంతులుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా అని నీతిమంతులం అయిపోయిన తర్వాత మనం పాపాలు చేయమా అంటే, మనుష్యుడు సహజ సిద్ధంగానే వాడి యొక్క గుణము చాలా చెడ్డది, పాపాలు చేస్తాడు వాడు, చెడ్డ క్రియలు చేస్తాడు వాడు. మనం నీతిమంతులము అని ఒక టైటిల్ వచ్చేసిన తర్వాత కూడా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అబ్రహాము, దావీదు వీళ్ళందరూ నీతిమంతులుగా ఎంచబడుతున్నారు, కానీ వాళ్ళందరూ కూడా పర్టికులర్ టైంలో ఏదో ఒక మూమెంట్లో వాళ్ళు తప్పిపోయిన వాళ్ళే. కాకపోతే తర్వాత దేవుని యొక్క కృప కొరకు వాళ్ళు వేడుకున్నప్పుడు కృప వాళ్ళని విడిపించినట్లుగా చూస్తాం మనం. అయితే ఇప్పుడు నీతిమంతుల యొక్క బిడ్డలట ఎప్పటికీ విడనాడబడరు. దావీదు అంటాడు, నేను బాలుడుగా ఉన్నప్పుడు దగ్గర నుంచి వృద్ధుడని అయిపోయాను ఇప్పటికే, కానీ నీతిమంతుల బిడ్డలు అడుక్కోవడం కానీ విడనాడబడడం కానీ వాళ్ళు చాలా దీనస్థితిలోనికి వెళ్ళిపోవడం కానీ నేను చూడలేదు. అంటే నీతి మనల్ని, మన పిల్లల తరాల్ని కాపాడుతుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. నీతి మీద ఎప్పుడూ బాధ చేసుకోలేదు మనం. ఇది ఫస్ట్ లెసన్ మీకు. ఇది నీతి గురించినటువంటి మెసేజ్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నీతి అంటే మనం ఏమేమి చేయాలో, అసలు నీతి క్రియలు అంటే ఎలా ఉంటాయంటే, మనం అబ్రహాముని మనం చూసుకుందాం. విశ్వాసులకు తండ్రిగా ఆయన అయ్యాడు, విశ్వాసము ద్వారా ఆయన పరీక్షించబడ్డాడు. ఆయన ఇస్సాకు విషయంలో, బిడ్డ కలగడం విషయంలో, బిడ్డను బలివ్వడం విషయంలో, దేవుని యొక్క వాగ్దానాలను పొందుకోవడం విషయంలో చాలా విశ్వాసంతో ఎదురు చూశాడు ఆయన. అంటే ఇప్పుడు శోధన వచ్చినప్పుడే మనకు విశ్వాసం ఉందా లేదా తెలుస్తుంది, అంతేనా? శోధన ఎవరి దగ్గరికి వస్తుంది అని అంటే, ఏదైనా తోటలో ఉన్నా కూడా శోధన వచ్చింది. ఏదైనా తోట ఎవరిది? దేవునిది కదా. దేవుని సంఘములో మీరు ఉన్నా కూడా మీకు శోధనలు వస్తాయి. ఏంటి, సిస్టర్ గారి సంఘంలోనికి వెళితే శోధనలు వస్తాయా, ఇంకా మాకు పరీక్షలు వస్తాయా, ఇంకా మనం ఇక్కడ మరి పాస్టర్ గారు ముందు చెప్పగలుగుతారు, ప్రార్థన చేయగలుగుతారు, విడిపించగలుగుతారు, మరి మాకే ఎందుకు వచ్చినాయో అని కొంతమంది తెలివి తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదేని తోటలో, దేవుని తోట అనబడిన తోటలో రోజు దేవుడు వచ్చి వెళ్ళేటువంటి స్థలంలోనికి శోధకుడు డైరెక్ట్గా వచ్చాడు, అవునా? అక్కడికి వచ్చి శోధించిన తర్వాత, శోధన వచ్చిన తర్వాత 2 వేసవి. అయితే శోధన జయించేవాడు ధన్యుడు, లేదంటే శోధనలో పడిపోయేవాడు అక్కడే వాడు నశించిపోతాడు. ఈ 2 ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తాయి. ఎవడైతే శోధన వచ్చినప్పుడు ఆయన మీద విశ్వాసంతో నిలిచి ఉంటాడో వాడు నీతిమంతుడు. వాళ్ళు నీతిమంతుల లిస్టులోనికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. విశ్వాసము ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఫాస్ట్గా తెరవాలి మీరు, ఎక్కడెక్కడుందో. 33వ వచనం చదువుతున్నారా మీరు? 11వ అధ్యాయము 33వ వచనం అది చదవాలి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను. అబ్బా, వారు విశ్వాసం ద్వారా ఏం చేశారంట? రాజ్యాలను, నీతి కార్యాలు. ఇప్పుడు నీకు విశ్వాసం ఉంటే నీవు నీతిమంతుడవు. ఫస్ట్ పాయింట్ ఈరోజు అదే ధ్యానం చేయబోతున్నాం మనం.
విశ్వాసము ద్వారా నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. అసలు నీతిమంతులంటే ఎవరండి? నీతిమంతులంటే వేరేగా టైటిల్ పెట్టుకుని ఉంటారా? నీతిమంతులంటే వాళ్ళకి ఏమైనా స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అంటే నిజంగానే ఉన్నాయి. కొన్ని క్వాలిఫికేషన్స్ని బట్టే మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఫస్ట్ లిస్ట్లో విశ్వాసము ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇక్కడ అబ్రహాము నీతిమంతుడుగా అవడానికి కారణం ఆయన విశ్వాసమే. ఆయన విశ్వాసమే ఆయన నీతిమంతుడిగా అక్కడ మార్చింది. ఆయన బిడ్డ కలగలేనప్పుడు ఏమాత్రం బాధపడకుండా అలా విశ్వాసంతో ఎదురు చూశాడు ఆయన. అయినా సరే ఈ భూమి మీద ఉన్నప్పటికీ దేవుడు ఎప్పుడు బయలుపరిచాడో, ఆయనకి ఎప్పుడు దర్శనం ఇచ్చాడో, ఆయన కనులు మూసుకుని చీకటిగా అవుతున్నప్పుడు దర్శనం చూసిన సంఘటన ఉంటుంది అక్కడ. అంటే ఆయన దర్శనాలు చూసేటువంటి అనుభవం ఆయనకు ఉంది కాబట్టి అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద దృష్టి ఉంచకుండా పునాదులు గల పట్టణం వైపైన, అందుకు నీతిమంతుడు ఆయన. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. మన ధ్యాస, మన తపన, మన ఆలోచన అంతా కూడా మనము ఇదిగో దేవుని యొక్క రాకడ ఉంది, మనం ఖచ్చితంగా దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. ఎవరు వెళతారు దేవుని రాజ్యంలోనికి అంటే నీతిమంతులు వెళతారు. నీతిమంతులు ఎవరు అంటే నీతి క్రియలు చేసిన వాళ్ళు. నీతి క్రియలు అంటే ఏంటి? కేవలం మన మట్టుకు మనమే చాలా ప్రార్థనా పరులం అయిపోయి మాట్లాడితే ఏసయ్యా, కూర్చుంటే ఏసయ్యా, నుంచుంటే ఏసయ్యా, బయటికి వెళితే ఏసయ్యా, లోపలికి వస్తే ఏసయ్యా, మాట్లాడితే స్తుతి లేకపోతే స్తోత్రం. ఇంకా అసలు ఇలా కదిపితే నీకు రాత్రి కూడా స్తుతి స్తోత్రమే వస్తుంది నీ నోట్లో నుంచి. అనుక్షణం నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ ఎవరికి ఉపయోగపడవు. ఏ నీతి క్రియలు చెయ్యవు నువ్వు. నీతి క్రియలు అంటే ఎలా ఉంటాయో ఏసయ్యా చెప్పారు, చేశారు, చూపించారు. ఆయన ఏం చేశాడంటే దిక్కులేని వాళ్ళని, దీనులను, పేదలను, విధవలను ఆదరించడం, పాపులను, వాళ్ళని పాపాన్ని ద్వేషిస్తూనే వాళ్ళని మనము క్షమించి, శత్రువులను ద్వేషించకుండా మనము వాళ్ళని క్షమించుట. దావీదు ఒకసారి సౌలుని చంపకుండా విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టినప్పుడు సౌలు ఏమంటాడంటే, నాయనా ఇందును బట్టి నీవు నాకంటే నీతిమంతుడవు. అంటే శత్రువును ప్రేమించుట కూడా నీతిమంతుల యొక్క లక్షణం. ఇప్పుడు ఈ నీతి నీలో లేకపోతే నువ్వు ఎంత స్తుతి స్తోత్రాలు చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా, ఇక మాట్లాడితే ఏసయ్యే, కూర్చుంటే ఏసయ్యే, నుంచుంటే ఏసయ్యే, నువ్వు ఇక నీ అడ్రస్ ఏంటంటే నిశ్చయ చర్చే. తర్వాత మళ్ళీ నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తావంటే బైబిల్ చదువుకుంటూనే ఉంటావు. మళ్ళీ మీ ఇంట్లో టీవీ కూడా ఆన్లో ఉండదు. మీరందరూ చాలా మంచిగా భక్తిగా ఉన్నారు, కానీ నీతి లేదు నీలో. అప్పుడు నీవు పరలోక రాజ్యము వెళ్ళవు. బైబిల్ అంతా తెలియజేస్తుంది. మనం ఈ క్రియలు కానీ చేయకపోతే, యాకోబు పత్రికలో కూడా ఉంది, అసలు మనము నీతి క్రియలు చేయకపోతే నిత్య రాజ్యానికి వెళ్ళలేము. మరోసారి చెప్తున్నాను మీకు, మీలో చాలామందికి నీతి క్రియలు చేయడం రాదు, చెయ్యరు కూడా. ఇతరులకు సహాయం చేయరు, శత్రువును అసలు క్షమించలేరు. మీరు ఎంత కోపము, ఎంత ద్వేషము. మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి. ఇంట్లో అత్తగారు, ఆడబడుచు, వదిన, తమ్ముడు, అక్క, చెల్లి, మీ ఇంట్లో అమ్మ, నాన్న, జస్ట్ అక్కడ వరకు వెళ్ళండి. మీ పరిధి అంతకు మించి దాటక్కర్లేదు. అంతవరకు వెళితే చాలు, మీరు నీతిమంతులా కాదా అర్థమైపోద్ది మీకు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో నువ్వు ఎవరినైనా క్షమించగలుగుతున్నావా? సరే, అది నీతిమంతుడి యొక్క లక్షణం. ఇప్పుడు అబ్రహాముకి ఎంత లోతును వెంట పెట్టుకుని వచ్చిన తర్వాత లోతు అన్నాడు, నేను నీతో కలిసి ఉండను, నేను దూరంగా వెళ్ళిపోమన్నాడు. అబ్రహాం వెళ్ళిపోమన్నప్పుడు ఏమన్నా, అన్నయ్య నీతోనే నా జీవితం, నువ్వు నన్ను తీసుకొచ్చావు, నన్ను వేరు చేయకు అని అనకుండా ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఏ ప్లేస్ కావాలో కూడా నువ్వు నిర్ణయించుకో అన్నాడు. సరే, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యుద్ధం వచ్చింది. అప్పుడు మనమైతే ఏమనుకుంటామంటే, చూసావా నాకు తన్ని వెళ్ళిపోయాడు, అసలు విశ్వాసం లేకుండా చేశాడు, అసలు కొంచెమన్నా విశ్వాసం ఉందా, ఎలా వేరైపోయి వెళ్ళిపోయాడు, అన్నకి మంచి ప్లేస్ ఇద్దాం అనుకోకుండా మంచి ప్లేస్ తీసుకుని వెళ్ళిపోయాడు. చూసావా దేవుడు కరెక్ట్గా చేశాడు అని అనకుండా, అతనికి కష్టం వచ్చినప్పుడు కష్టంలో ఇతడు సహాయం చేశాడే, అది నీతి. యేసయ్య అదే చెప్పారు, ఏమని అంటే శత్రువుని మీరు ప్రేమించాలి, అది నీతి. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతి నీకు నేర్పిస్తున్నాడు. ఈ నీతిలో నువ్వు వెళితే నీవు నీతిమంతుడు అవుతావు తప్ప 24 గంటలు ప్రార్థనాపూర్వకంగా నీ ఇంట్లో కూర్చొని ఎక్కడ బయటికి వెళ్ళవు నువ్వు, అసలు తప్పులు చేయవు నువ్వు, ఎటు చూడవు నువ్వు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కానీ దాంతో నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఈరోజు ఇక్కడ ఉగ్రత దినమందు నీవు తప్పించుకోవాలి అని అంటే నీతి నిన్ను తప్పిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన తన ఉగ్రత దినమందు మీరు ఏమవుతారంట, దాచబడతారు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి.
ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది మీకు వేరే డైమెన్షన్. ఇది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది టోటల్గా వేరే డైమెన్షన్లో మాట్లాడుకుంటున్నాం. చాలామంది డబ్బులు దాచుకోవడమే తెలుసు. చాలామందికి 5 పైసలు దొరికితే ఎక్కడ దాచేసుకుందామా, దీనికి ఇంకొక 5 పైసలు యాడ్ చేసుకుందామా, ఇది పొదుపు చేయకపోతే రేపు పొద్దున ఏమవుతామని. నీవు దాచుకున్నదంతా చిమ్మెట కొట్టివేస్తుంది ఖచ్చితంగా. ఇహమందు పరమందు దీవెన పొందుకోవాలంటే కొన్ని నీతి క్రియలు నీవు చేయాలి. ఏడ్చుకుంటూ చేయొద్దు ఎవరు కూడా. నీకు చేతనైనంత మటుకు నీవు మనుష్యులతో సమాధానంగా ఉండాలి. శత్రువుని ప్రేమించడానికే నీకు ఇంట్లోకి ఆ శోధన తీసుకొచ్చాడు దేవుడు. ఆ శోధనలో నీవు జయం పొందుకుంటేనే అబ్రహాములాగా నీతిమంతుడుగా ఎంచబడి. దావీదుకి బద్ద శత్రువు సౌలు. ఆ సౌలుని క్షమించి అతని ప్రాణాన్నే విడిచిపెట్టేశాడు. కాబట్టి నాకంటే నీవు నీతిమంతుడు అని ఒక డిక్లరేషన్ వచ్చేసింది. ఎవరికి? దావీదు విషయంలో. దావీదు గారు తర్వాత లోతు కూడా నీతిమంతుడే అని హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది. ఎందుకు నీతిమంతుడు అంటే చుట్టూరు దుష్టులు ఉన్నా కూడా ఆయన పాడైపోలేదు. ఆ దుష్టత్వాన్ని ఆయన అసహించుకుంటున్నాడు కానీ ఆయన పాడైపోలేదు. ఆయన నీతిమంతుడు అని లేఖనం సెలవిస్తుంది. లోతు ఆ దుష్టత్వములోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మన చుట్టూ ఏం జరుగుతుందో దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఇప్పుడు ఈ శాంతి ఉంది, శాంతి వాళ్ళ ఊరెళ్ళింది అనుకోండి, అక్కడంతా వేరే కల్చర్, వాళ్ళందరిది వేరే డినామినేషన్. ఈ డినామినేషన్ వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి తప్పే ఉందిలే అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటే ఆమె అక్కడ నీతిని విడిచిపెట్టేసింది. నీ నీతిని నువ్వు విడిచిపెట్టొద్దు ఎక్కడా కూడా. నీకు దేవుడు ఏమనైతే గైడ్ చేశాడో నువ్వు అలాగే ఉండాలంటున్నాడు దేవుడు. అబ్రహాం ఎక్కడికి వెళుతుంటే అబ్రహాము దేవుని గురించి వాళ్ళు తెలుసుకోగలిగారు తప్ప వాళ్ళ దేవుడిని అబ్రహాము ఆయన మీద తెచ్చుకోలేదు. ఖచ్చితంగా అబ్రహాము నీతిమంతుల లిస్టులో ఉన్నాడు. నోవహు ఆయన చుట్టూ ఎలాంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఆయన నీతిని ఆయన ఎంత భ్రష్టులైన ప్రజలు ఉన్నటువంటి టైంలో నోవహ అక్కడ ఉన్నాడు. కానీ తన కుటుంబాన్ని, నోవహ నీతిమంతుడు కాబట్టి తనకు మిగిలిన రిమైనింగ్ జనరేషన్ని ఆయన అన్ని వైపులా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, భూమి అంతా వీళ్ళకే షేర్ చేసి పంచాడు దేవుడు. కాబట్టి అదే జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఏమంటాడంటే, నీతిమంతుని యొక్క బిడ్డలు బెచ్చమెత్తుకొనుట ఎప్పుడు కూడా నేను చూడలేదు. మంచి డిక్లరేషన్, అది చాలా మంచి డిక్లరేషన్. అందుకని మన తల్లిదండ్రులు బహుశా ఇలాంటి నీతి క్రియలు చేసిన వారు కారు. వాళ్ళకి ఇటువంటి బోధ లేదు. జ్ఞాపకం పెట్టుకోండి మీరు. బోధ లేదు కదా అని ఏం ఎక్స్క్యూజ్ ఉండదు అక్కడ. ధనవంతుడు లాజరు. ధనవంతుడు తప్పులు చేసినవాడు, వ్యభిచారం చేసినవాడు, దొంగతనం చేసినవాడా? రాసింది అలాగా? ఏం చేయలేదు అతను. కాకపోతే తోటి సహోదరుడు అవ్వచ్చు, సాటి మనిషి వాడు పేదవాడు, అసలు రోగగ్రస్తుడు. వాడిని అలాగే విడిచిపెట్టి నువ్వు పక్క నుంచే ముక్కు మూసుకుని వెళ్ళిపోతావు. నువ్వు వాడికి చేయాల్సింది ఏది నువ్వు చేయలేదు. బైబిల్ ఏమి సెలవిస్తుందంటే నీవు అలాంటి వాళ్ళని ఆదుకోవాలి, చెయ్యాలి. నేను రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడు, ఇది ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతి కాదు, యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన నీతి. ఇది రోమిలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి నీతి ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతి కాదు. ఆయన నీతిమంతుడు గనుక నువ్వు నీతిమంతుడుగా తీర్చబడేటువంటి నీతి ఆయన కొన్ని సూత్రాలు ఇచ్చాడు. ఏమేమి వెదకాలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో చాలా క్లియర్గా చెప్పేశాడు. ఈ నీతిని గురించి మనల్ని ఒప్పింపకుండా చేస్తాడనమాట సాతానుడు ఈ నీతిని గురించి మనతో మాట్లాడనివ్వడు. ఈ నీతిని గురించి మనల్ని మాట్లాడుకోనివ్వడు. ఈ నీతిని గురించిన బోధ మనకి అందనివ్వడు. చాలామంది ఏమంటారంటే ఇంకా నీతి మనకు వచ్చేసింది, నీతి బోధ మనం చేస్తున్నామంటే ఇంకా మనం తప్పులు చేయము, మన బ్లడ్లోకి అది వెళ్ళిపోతుంది అంటున్నారు. కాదండి, వీళ్ళు తప్పులు చేశారు. ఈ మనుష్యుడిని దేవుడు అసలు తప్పులు చేయలేని వాడుగా ఏమీ చూపించలేదు. దేవుడు వాడిని తయారు చేశాడు, వాడిని అమాయకుడుగా తయారు చేశాడు దేవుడు. కానీ వీడు మంచివాడు కాదు, వీడి హృదయం చెడ్డది కాబట్టి దావీదు మరలా తప్పిపోయాడు. అప్పుడు 51వ కీర్తనలో ఉన్నట్లుగా దావీదు ఏడ్చాడు. ఆయన నీతి కొరకు ఏడ్చాడు, అదే పరిశుద్ధత కొరకు అంగలార్చాడు. ఆయన దేవునితో ఆయన చాలా ఏడ్చి హిస్సోపుతో కడగమని అడిగాడు. అదంతా కూడా దేవుడు చేశాక ఆయన నీతిమంతుడు అయిపోయాడు. అక్కడ మనం కూడా ఈరోజు ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రోమీలకు రాసిన పత్రికలో ఉంది. ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా అంత మాత్రమే కాదు, క్రియలు ఉండాలి మనకి. ఈ క్రియలన్నీ మనకి ఉండాలి. 1వ యోహాను పత్రిక తెరవాలి మీరు. 222వ పేజీ తీయండి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వచనము. 222వ పేజీ.
చాలండి. ఆయన నీతిమంతుడని మనకు తెలిస్తే నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలంగా పుట్టాడంట. ఆయన మూలముగా మనము పుట్టినట్లుగా, మనం నీతిని జరిగిస్తేనే ఆయన మూలముగా పుట్టినట్లు. క్రింద వచనాల్లో చూస్తే అపవాది వాడి క్రియలు చేస్తే వాడి ద్వారా మనకి జనకుడు వాడైపోతారు. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళము మనం ఏం చేయాలంట? నీతి క్రియలను మనము జరిగిస్తే ఆయన మూలముగా పుట్టినట్లుగా మనల్ని అక్కడ ఎంచుతారు అన్నట్టు. తర్వాత సామెతల గ్రంథం 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. ఇప్పుడు మనము పొట్టులాగా సమయము ఎగిరిపోతుంది కదండి. సమయం పొట్టులాగా ఎగిరిపోతుంది. గాలికి పొట్టు ఎలా ఎగిరిపోతుందో అలా సమయము ఎగిరిపోతుంది. ఉగ్రతా దినం ఎప్పుడో మనకు తెలియదు. ఈ సంవత్సరం గతించిపోతుంది. చాలామందికి దేనితోని సంబంధం లేదండి. ప్రతిరోజు ఒకటే వాళ్ళకి, దేనితోని సంబంధం ఉండదు. న్యూ ఇయర్ వస్తుంది, ఆగుతుంది ఏంటది, 31st నైట్ వస్తుంది, తర్వాత 1st వస్తుంది, 29 వస్తుంది, 28 వస్తుంది, రేపు 28 వస్తుంది. ఇంతే ఇలా కొట్టుకుని పోతూ ఉంటారు. న్యూ ఇయర్ అయినా ఏమీ ఉండదు వాళ్ళకి చలనం. పాస్టర్లు అలా చెప్పుకుంటూ ఉంటారు అంతే, ఇది న్యూ ఇయర్ అమ్మ, మీరు కొన్ని ఏమంటారు నిర్ణయాలు తీసుకోండి, ఇది చేయండి, అది చేయండి, ఇంకోటి చేయండి వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. నువ్వు అలా వింటూనే ఉంటావు. మారినట్లు కనబడతావు, నువ్వు మారవు. విన్నట్లు కనబడతావు, నీవు వినవు. అందుకనే హేరోదు లాంటి పులిసిన పిండి అంటే ఏంటి? ఇప్పుడు శ్యామల ప్రార్థన చేసింది. హేరోదు వంటి పులిపిండి అంటే ఏంటంటే 2 రకాలు. హేరోదు వింటాడు, ఎవరు చెప్పినా వింటాడు కానీ ఆచరించడు. హేరోదు వింటాడు కానీ ఆచరించడు. తర్వాత హేరోదులో చాలా గర్వం ఉంటుంది. అంత గర్వం కాదు. అతడు తప్ప వేరే ఎవ్వరూ కూడా రాజుగా ఉండకూడదు అక్కడ. కాబట్టి అతనిలో ఉన్నటువంటి గర్వము వేరు, అతనిలో ఉన్నటువంటి అహంకారము వేరు, అతనిలో ఉన్నటువంటి వింటాడు కానీ ఆచరించడు. వింటాడు, ఎంతసేపు చెప్పినా వింటాడు కానీ ఆచరించినటువంటి తత్వము ఉంటుంది అక్కడ. కాబట్టి ఈరోజు మనము ఈ మస్టు తీసి, ఇక్కడ నేనేం చెప్తున్నాను, వెండిలో నుంచి ఏం తీయాలి? ఇప్పుడు మస్టు తీసేయాలి. తీసేస్తేనే మీరు క్రొత్త పాత్రగా తయారవుతారు. ఇప్పుడు న్యూ ఇయర్లో మీరు అందరూ కొత్త పాత్రలుగా తయారవడానికి ఇష్టపడుతున్నారా? ఈ యొక్క 7 వారాల నుంచి మనం చెప్పుకుంటున్నట్టు వాటిలో క్షమాపణ ఉంది, నేను చెప్పాను. గర్వం ఉంది, నేను చెప్పాను. ఇంకా రకరకాల మెసేజెస్ మీకు నేను మాట్లాడాను. ఇవన్నీ మన జీవితంలో నుంచి పోవాలి. పోతేనే నువ్వు కొత్త పాత్రగా తయారవుతావు. అప్పటి వరకు పాత పాత్రే నువ్వు. ఇప్పుడు నువ్వు ఓల్డ్ పాత్రవే కదా. న్యూ ఇయర్లోనికి ఎలా వెళ్ళాలంటే న్యూ వెజల్ లాగా వెళ్ళాలి. నూతనమైన పాత్రగా మనము వెళితేనే దేవుడు మనల్ని నింపుతాను అంటున్నాడు. పాత వస్త్రం గతించిపోతుందయ్యా, నన్ను నూతన పరుచనే పాటలు పాడుతూ ఉంటాం మనం. పాతది తీసేయండి బట్టలంతా కూడా, క్రొత్త వస్త్రాలు మనము ధరించుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు వెండిలో ఉన్నటువంటి మస్టు తీసివేస్తేనే క్రొత్త పాత్ర ఎలా తయారవుతుందో మనలో ఉన్న మస్టు ఈరోజు పోవాలి. ఇప్పటి వరకు పోవడం అంటే ఏంటో నేర్చుకున్నారంటే మీరు ఇప్పటి వరకు మీలో ఉన్న చెత్త చెదారము, శరీర క్రియలు, జారక్రియలు, చెత్త క్రియలు, చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, భక్తిహీనత, మీరు ప్రార్థన లేమి, అది కూడా పాపమే కదా. ఇవన్నిటి గురించే బోధించాను ఇప్పటి వరకు నేను. ఇది ఫస్ట్ లెవెల్. అది ఇప్పుడు మీరు 2nd లెవెల్లోనికి రీచ్ అవుతున్నారు. మీరు ఇదంతా అందరూ చేసుకుంటారు. ఈవెన్ అన్యులకి కూడా తెలుసు వ్యభిచారం చేయకూడదని, తెలీదా? అన్యులకి తెలుసు దొంగతనం చేయకూడదని, అన్యులకి తెలుసు భక్తిహీనులుగా ఉండకూడదని. మనకంటే అన్యులకి చాలా ఎక్కువ భక్తి ఉంటుంది. కార్తీక మాసంలో బయటికి వెళ్ళి చూడండి, శీతాకాలంలో బయటికి వెళ్ళి చూడండి, చెప్పులు లేకుండా చల్ల నీళ్లు తెల్లవారుజామున వాళ్ళు వేసుకొని వాళ్ళు నిష్ఠతో ఉంటారు. మొన్న మా సోఫా కవర్స్ మార్చడానికి 2 బ్లాక్ డ్రెస్ వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఈవినింగ్ 4 నేను ఇక్కడ ప్రేయర్ నుంచి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు అలా వర్క్ చేస్తున్నారు కదా అని చెప్పి కుమారితో అప్పుడే సమోసాలు తెప్పించి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, దాంట్లో ఉల్లిపాయ ఉంటుంది, మేము తినమన్నారు. వాళ్ళు తినమంటే వాళ్ళ నిష్ఠ గురించి మాట్లాడుతున్నాను మీతో నేను. నువ్వే కాదు నిష్ఠగా ఉండేది, అన్యులు కూడా నిష్ఠ చేస్తాడు. కాకపోతే ఈరోజు నీ నీతి గురించి ఈరోజు క్రొత్తగా మీరు నేర్చుకుంటున్నారు. శత్రువుని మీరు ఇప్పుడు ప్రేమించడానికి అవసరమైన నీతి, అబ్రహాము యొక్క నీతి కావాలి, దావీదు యొక్క నీతి కావాలి. అన్నిటికీ మించి మన నాయకుడైనటువంటి యేసయ్య నీతిమంతుడు. హల్లెలూయా. ఈ రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసాం కదా ఇప్పుడే, ఈ యొక్క 1వ యోహాను 2:29లో ఆయన నీతిమంతుడని నీవు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించేవాడు దేవుని మూలముగా. ఇప్పుడు ఎప్పుడైతే నీవు నీతి క్రియలను జరిగిస్తూ ఉంటావో ఆయన మూలముగా ఇప్పుడు క్రొత్తగా పుడతావు. ఇప్పుడు క్రొత్తగా పుట్టాలి. ఇప్పుడు
జాన్ ఫస్ట్ వచ్చేటప్పటికి నువ్వు చాలా న్యూ బార్న్ బేబీ లాగా వాళ్ళను. అక్కడే 1వ యోహాను 3:7 రాయబడి ఉంటుంది, చిన్నపిల్లలారా అనేటువంటి మాట. ఆ మాటతో సంబోధిస్తారు చూడండి. ఎవరిని కూడా మిమ్మల్ని మీరు, ఎందుకంటే మీరు ఇప్పుడే పుట్టారు, మీరు చిన్న పిల్లలు. హల్లెలూయా. చిన్నపిల్లలారా ఎవరిని మీరు మోసపరచనివ్వద్దు. చదవమ్మా. హల్లెలూయా. నీతిమంతుల గురించే మాట్లాడుతున్నాను నేను. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించే ప్రతివాడు కూడా నీతిమంతుడు. కాబట్టి మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి. మీరు ఇవేమి చేయక్కర్లేదు అనుకోకండి. ఇప్పుడు నేను చెప్పిన క్రియలన్నీ కూడా అన్యులు కూడా చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రస్ట్ అని ఆ ట్రస్ట్ అని వాళ్ళు మనకంటే ఎక్కువగా రోడ్డు మీద ఉన్నటువంటి ఆర్ఫన్స్ని తీసుకొచ్చి వాళ్ళకంత స్నానాలు చేయించి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళని ఒక హోమ్లో పెట్టి వాళ్ళని తగిన అంటే వాళ్ళ యొక్క బిల్ల అంటే వాళ్ళ తాలూకా వాళ్ళ దగ్గరికి చేర్చే వరకు కూడా అలాంటి మంచి పనులన్నీ వాళ్ళు కూడా చేస్తున్నారు. ప్రార్థన అంతా విడిచిపెట్టేసి మందిరం అంతా విడిచిపెట్టి మీరు రోడ్ల మీద పడండి అని చెప్పట్లేదు నేను. నీ పరిధిలో నీవు చేయాల్సిన నీతి క్రియలు ఖచ్చితంగా చేయాలి. చెయ్యకపోతే అదే కదా నీకు వచ్చినటువంటి ఇప్పుడు శోధన కాలంలో అబ్రహాము శోధనకి నిలిచిన వాడై విశ్వాసులకు తండ్రి అయినట్లు నీతిమంతుల మీదకే వస్తుంది, అనీతిమంతుల మీదకే వస్తుంది. శోధన అందరి ఇళ్లలోనికి వస్తుంది, ఏదేని తోటలోనికే వచ్చేసింది. ఎంత పవర్ఫుల్ చర్చ్ అయినా నీ దగ్గరికి వస్తుంది, అది ఎంత పవర్ఫుల్ మందిరమైనా నీ దగ్గరికి వస్తుంది. ఏసే దగ్గరికే వెళ్ళాడు కదా, 40 డే అండ్ నైట్స్ ఉపవాసం ఉంటే ఎంత పవర్ ఉంటుంది. పవర్ఫుల్గా బయటకు వచ్చాడు ఆయన. బయటకు వస్తే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కదా అని అడిగాడు వాడు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కదా, నీ మొహం చూడు ఎలా అయిపోయిందో, అయ్యో ఎంత నల్లగా అయిపోయావు, ఎలాంటి సుందర రూపము నీది, ఎందుకు నువ్వు సిటీలోకి వెళ్ళే లోపల ఈ రాళ్లను, ఎందుకంటే నీకు మైటీ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు మైటీ పవర్స్ ఉన్నాయి కాబట్టి నీ పవర్ని నీకు గుర్తు చేస్తున్నాడు వాడు. నీకు సూపర్ పవర్స్ వచ్చాయి కదా నీకు. ఇప్పుడు వరకు నువ్వు కామ్గా కూల్గా ప్రశాంతంగా నీ ఏజ్ 30 ఏళ్ళు వచ్చే వరకు నువ్వు ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు చాలా పవర్ఫుల్. అంటే నీకంటే వాడికి ఎక్కువ తెలుసు. కాబట్టి నువ్వు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినగానే ఇప్పుడు జీవపు డంబం వచ్చేయాలన్నమాట అక్కడ మనకి. అవును కదా, వీడి దగ్గర నేను ఛాలెంజ్ చేయకపోతే ఇంకెందుకు నేను. ఇలా మనము లోకస్తుల దగ్గర ప్రూవ్ చేసుకోవడానికని మన విశ్వాసాన్ని అనేక సార్లు కోల్పోతూ ఉంటాం. లోకస్తుల దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, అయ్యో మా దేవుడు చాలా గొప్పవాడు కదా, ఇలాంటి వాడు, మాకేంటి ఇలాంటి శోధన వచ్చిందని దాన్ని కవర్ చేసుకోవడానికి, కవరింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనం శోధనలో నిలిచి ఉన్నప్పుడు, ఆ శోధన జయము మనం పొందుకున్నప్పుడు వాళ్ళే నీ దగ్గరికి వచ్చి చెప్తారు, నువ్వు కాబట్టి శోధన జయించావని. మేమైతే అంతటి శోధన జయించలేమమ్మా, అటువంటి భర్తను పెట్టుకుని నేను ఉండలేను, అసలు విడిచి ఎప్పుడో పోదునంటారు. నువ్వు కాబట్టి సహించావు, నీ దేవుడు కాబట్టి నీకు శక్తి ఇచ్చాడు, ఆ బిడ్డలకు అంతటి ఆపద వచ్చినప్పుడు నువ్వు కాబట్టి సహించావు, మేమైతే అంత సహించలేము అంటారు వాళ్ళు. అది శోధనకి మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఏ మార్గం గుండా నువ్వు వెళ్తున్నావో దానిలో దేవుని మహిమపరచు. నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యను బట్టి దేవుని మహిమపరచు, దానిలో నీవు నీతిగా ఉండడానికి ట్రై చేయి. అంతటి శోధనలోనికి వెళుతున్నావు కదని కరప్షన్లోకి వెళ్ళిపోకు. అంతటి లేమి నువ్వు ఉన్నావు కదా అని దొరికిన చోటల్లా చేయి చాపకు. నువ్వు అంతటి శోధనలో ఉన్నావు, అవును మరి ఎక్కడో ఇస్తున్నారు డబ్బులు, అక్కడికి వెళ్ళిపోయి తీసేసుకోవద్దు. నువ్వు దాంట్లో కూడా నీతి కావాలి నీకు. నువ్వు క్యాపబుల్ అయితే తీసుకో అవి, లేకపోతే నువ్వు చేయి చాపి ఎక్కడ తీసుకోక, అక్కడ నీ నీతి పోతుంది అక్కడ. ఇలాంటివన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోతాం. చిన్న గుంట నక్కలు నీ ద్రాక్ష తోటని ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు న్యూ వెజల్గా తయారవడానికి అవసరమైన కృప మాకు కావాలి ప్రభా. చేదైపోయాం మన జలలు చేదుగా అయిపోతే ఎలీషా వచ్చి చెప్పాడు, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకొని రండి. క్రొత్త పాత్రలో ఉప్పు, ఆ క్రొత్త పాత్రలో తెచ్చిన ఉప్పే ఆ ఆ చేదు నీళ్ళలో, సారం లేని ఆ నీళ్ళల్లో వేస్తే ఏమైపోయిందంటే ఆ జలలకు సారం వచ్చి ఆ ప్లేస్ అప్పటి వరకు చాలా సారం లేదు, ఎందుకంటే అది కర్స్ చేయబడింది, శపించబడింది. అది ఈరోజు కూడా మన జీవితాల్లో అందరం అన్యుల నుంచి వచ్చిన వాళ్ళమే జ్ఞాపకం పెట్టుకోండి. ఎలాంటి కర్సెస్ ఉన్నాయో మన మీద, ఎలాంటి పితరుల నుంచి వచ్చినటువంటి ఆ దోషాలు, లోపాలు, చెత్త చెదారం. అంటే చాలామంది అంటారు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం బాప్తిస్మం తీసుకుని ముంచి లేచిపోయామో అవన్నీ పోయాయని ఒక బోధ ఉంది. అలా ముంచి పోగానే మీ డాడీలో ఉన్న షుగర్ నీకు రాకుండా పోయిందా? మీ మమ్మీలో ఉన్న షుగర్ నీకు రాకుండా పోయిందా? మీ నాన్నగారికి ఉన్న కోపం నీకు పోయిందా? మీ నాన్నగారికి ఉన్న హెయిర్ స్టైల్ లాంటి హెయిర్ స్టైల్ నీకు రాకుండా పోయిందా?
మీ మమ్మీ లాంటి ముఖం కూడా పోయిందా? మరి ఏం పోలేదు కదా, బ్లడ్ లోపల నీకు ఆ బ్లడ్లో ఉంది అంతా కూడా. అది ఆయన రక్తము మూలముగానే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. హల్లెలూయా. అది మనము ఈరోజు అడగాలి ప్రభుని, అయ్యా నన్ను నీతిమంతుడిగా మార్చయ్యా, నీ రక్తమే నన్ను నీతిమంతుడిగా మార్చేది. దినదినము నేను కడుపు వెళ్ళే వరకు కరెక్షన్ చేసుకోవాలి మనం. వెళ్ళే వరకు ఎంత బలవంతుడో సంసోను పాడైపోయాడు, ఎంత జ్ఞానవంతుడో సొలొమోను పాడైపోయాడండి. వృద్ధాప్యంలోనికి వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ, సారం కోల్పోయిన మన సారము మనలోనికి సారం రావాలంటే క్రొత్త పాత్రలో ఉప్పు తేవాల్సిందే. ఉప్పు దేవుని వాక్యానికి సాదృశ్యమే. కాబట్టి ఆ వాక్యము నీలో ఫలించాలంటే నువ్వు న్యూ వెజల్ అయి ఉండాలి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఈ వాక్యం మీ అందరికీ చెప్తున్నాను కదా, నేను మీలో అందరికీ ఫలించదు ఇది. ఈ వాక్యం యూట్యూబ్లో ఎన్ని వేల మంది వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఫలించదు. వాళ్ళు న్యూ వెజల్ అయితే ఫలిస్తుంది. వాళ్ళ మస్ట్ తీసేసుకుంటే ఆ వెండి కొత్త పాత్ర తయారైతే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈరోజు మీరు అడగండి, ప్రభువా నేను నూతన పాత్రను అవ్వాల్సిందే. పాత చెత్త చూపులు, చెత్త మాటలు, చెత్త క్రియలు, చెడ్డ వ్యవహారాలు, చెత్త కక్షలు, నటన ఒకటి. నేను నా నాలెడ్జ్లో నా 18 ఇయర్స్ ఈ యొక్క సేవలో నేను చాలా మంచి వాళ్ళే మీలో చాలామంది, కానీ ఫుల్ ఆఫ్ యాక్టింగ్ ఉంది వాళ్ళల్లో. నాకు తెలుసు వాళ్ళు నటిస్తున్నారని నాకు తెలుసు, నా దగ్గర నటిస్తారని తెలుసు నాకు. జస్ట్ ఇది అవతలు దాటి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వేరేగా ఉంటారని తెలుసు. కానీ నువ్వు గొప్ప యాక్టర్వి అని నేనేమి అవార్డు ఇవ్వలేను కదా, చెప్పలేను కూడా, బాధపడతాను నేను. చాటును వెళ్ళి యేసయ్య ఎలాగైతే గర్వాన్ని బట్టి ఏడ్చాడో అలా అనేక మందిని బట్టి ఏడ్చిన దినాలు ఉన్నాయి నాకు. వాళ్ళందరి గురించి నాకు తెలుసు. యాక్టింగ్ అంటే కపట నటన ఆయనకి చాలా. కపట నటన ఉన్నవాళ్ళు నీతిమంతులుగా ఎప్పటికీ తీర్చబడలేరు. మీరు జ్ఞాపకం చేసుకోండి అమ్మా, నేను చెప్తున్నాను. నేను ఎలా ఉన్నామో దేవుని సన్నిధిలో అలా బయట ఉండడానికి అవసరమైన కృప కోసం దేవుణ్ణి అడగండి మీరు. కపట నటన మంచిది కాదు. మనము భక్తిపరులుగా యాక్ట్ చేయడం మంచిది. మనకు అసలు ఇక్కడ మంచి వాళ్ళముగా ఉండి బయటికి వెళ్ళంగానే నీ నడక మారిపోద్ది, నీ మాట మారిపోద్ది, నీ యాక్టింగ్ మారిపోద్ది, నీ నవ్వు మారిపోతుంది. అసలు నువ్వు వేరేగా అయిపోతావు. అది చూసినప్పుడు కొంతమందిని నేను విన్నప్పుడు, చూసినప్పుడు, వాళ్ళ గురించి నా వెనికిడిలోకి వచ్చినప్పుడు, అవునా నాకు అసలు ఆ ఫేసే ఆ వైపే తెలియదని నాకు భయం వేస్తుంది అలా చూసినప్పుడు. అంటే నేర్చుకున్నాను నేను, అలా 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 నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే నాకు తెలియదు, మొత్తం ఎవరిని ఎలా ఉన్నారో అలా నమ్మేసేదాన్ని నేను. ఇలా మాట్లాడి పక్కకు వెళ్ళి అవునా అని మాట్లాడే సాతాను యొక్క నైజము. అవునా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది నిన్ను పండు తినొద్దన్నాడా? అవునా ఇదే చేస్తారనమాట. అవునా పాస్టర్ అమ్మగారు అలాగా? అవునా బా యాక్టింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ అక్కడ చూడండి. ఈవెన్ మన సంఘం గురించి మాట్లాడట్లేదండి నేను, సార్వత్రిక సంఘము వారి యొక్క కాపర్ల గురించి, వారి సంఘములో పరిస్థితుల గురించి. స్త్రీలు కొండెగత్తులై ఉండొద్దు అన్నాడు దేవుడు. పురుషులు కొండెగత్తులని ఎక్కడ రాయబడలేదండి. ఎక్కువగా నేను స్త్రీలను నడిపిస్తున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను మీతో. అసలు ఆ కొండెములు చెప్పడం కానీ నటించడం కానీ, ఈ స్త్రీలే పురుషులను పాడు చేయడానికి అవసరమైన గొప్ప సాధనాలు వీళ్ళు. చెప్పాను నేను, సింహం కంటే బలమైన వాళ్ళు వీళ్ళని. ఎందుకని సింహాన్ని చీల్చేశాడు కానీ సొలొమోను లేడీని జయించలేకపోయాడు. మరి సింహం కంటే బలవంతులే కదా, ఒప్పుకుంటారా? మనకి దేవుడిచ్చినటువంటి అందము, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడానికి, ఘనపరచడానికి, మరుగై ఉండడానికి, మంచిగా ఉండి నీ భర్త వరకు ఓకే, లేదంటే నువ్వు సో అండ్ సో ఎవరికి చెందావో వాళ్ళ వరకు ఓకే. ఇది పాడు చేయడానికి ఎంత మాత్రం ఉపయోగించడానికి వీల్లేదు. లేకపోతే దాన్ని ఇంకెలా చేస్తాడంటే దేవుడు మనం చెప్పలేము. ఎంతోమంది హీరోయిన్స్ని చూస్తారు మీరు, ఎంతోమంది బయట ఒకప్పుడు అందముతో వెలిగిపోయిన వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఎలా ఉన్నారో ఆ పిక్స్ చూస్తే మీకు అర్థమైపోవాలా, స్త్రీలైన వాళ్ళందరికీ కూడా. కాబట్టి మనము అసలు ఎవరిని పాడు చేసే వారముగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు అనే సత్యము, మనం మన నీతిమంతులుగా ఉండాలనే సత్యం కూడా ఇదొకటి గ్రహించే. పాతదంతా తీసేయండి, అది ఉంది చాలా చాలా చోట్ల ఉంది. సంఘాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు పాస్టర్మల నుంచి కంప్లైంట్స్. పాపం అసలు ఎంత చిన్నవాళ్ళో వాళ్ళు, నేను పేర్లు చెప్పట్లేదు. సో అండ్ సో ఒక డినామినేషన్ చెందిన పాస్టర్మ ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడి ఏడ్చింది ఆవిడ. చిన్నవాళ్ళు వాళ్ళు, ఇంకా ఇప్పుడే పెళ్ళయింది, ఇంకా పిల్లలు పుట్టలేదు. ఎంతో ఇష్టపడి చేసుకున్నారంట. నీకోసం అన్నీ నేను విడిచిపెట్టుకుంటాను అన్నట్లే చేసుకున్నారు. ఈమె మంచి పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్కి చెందిన అమ్మాయి,
వాళ్ళ పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ కాదు, సేవకుల కుటుంబంలోనే ఉన్నవాళ్ళే, సేవకుడే ఆయన కూడా. కానీ అసలు ప్రేమ చూపించడంట, ఈమెతో మాట్లాడరంట, ఇతర అమ్మాయిలతో ఎంత నవ్వుతూ మాట్లాడతాడో అని ఆయన. ఇక ఏ అమ్మాయి వచ్చినా ఈయన అంట మంచోడు ఇంకొకళ్ళు లేడు అనుకుంటారంట. ఇతర అమ్మాయిలు చూస్తుంటేనే నవ్వొచ్చేస్తుంటుందంట ఈయనకి. డే అండ్ నైట్ ఫోన్ పట్టుకుని వదలరంట పాస్టర్ గారు. ఆ ఫోన్ నిండా సంఘంలో ఉన్నటువంటి అమ్మాయిలతో చాటింగ్. ఎంత భయంకరం అండి ఇది. దానికి రెమెడీ ఏమన్నా ఉందా అసలు ఆలోచిస్తే? ఎవరు చెప్పినా వినరా అంటే అసలు వినరు పాస్టర్ అమ్మగారు. అసలు వాళ్ళు దేవుళ్ళ కింద లెక్క. మా ఊరిలో ఏంటంటే సేవకుడు అంటే దేవుడి కింద, అయ్యగారు అమ్మగారు అని పిలిపించుకుంటారు కనుక వాళ్ళు అయ్యగారుల వాళ్ళు వినరు. ఏం చేయమంటారు? నన్ను విడిచి వెళ్ళిపోమంటారా? నిలవాలా? నేను ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి ఉండనా వెళ్ళిపోనా? అమ్మా చెప్పడానికి నేను ఎవరిని? పెళ్ళైపోయింది, ఒకసారి వివాహం జరిగింది, కొన్ని రోజులు వెయిట్ చేయి ప్రభు చేతులకి. ఎందుకు వచ్చింది? పాస్టర్ గారితో మాట్లాడుతున్న అమ్మాయిల వల్ల వచ్చింది కదా. ఆయన సేవకుడు అంటే తండ్రి వైపు అలాంటి చూపులు చూస్తావా నువ్వు కూర్చొని? వాళ్ళు జెంట్స్ కాబట్టి పాస్టర్సు కొంత ప్రాబ్లం ఉంది జెంట్స్ అందరిలో కూడా, ఆయన సేవకుడే కానీ ఎవరిలో కానీ. ఈ స్త్రీ వాళ్ళని టెంప్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పడిపోతున్నారు చాలా సందర్భాలలో. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సంఘంలో వాళ్ళ అలంకరణ ఏంటి, వాళ్ళ చీర కట్టుకునే విధానం ఏంటి, వాళ్ళ చూపులు ఏంటి. ఆయన చూస్తున్నాడు అనుకో నీ వైపు, నువ్వు తలదించుకుని పక్క నుంచి పోవాలి, కానీ నువ్వు కూడా చూస్తావా తిరిగేసే? ఇది జరుగుతుంది. కాబట్టి చాలా భయంకరం. వాళ్ళందరూ కూడా వింటున్నారేమో చాలా సంఘాల నుంచి, తెలియదు. కానీ మొదటగా నువ్వు క్రొత్త పాత్రవి అవ్వకపోతే రూయిన్ అయిపోతారు వాళ్ళు, సర్వనాశనం అయిపోతారు ఆ స్త్రీలు. ఎందుకంటే చెడగొడుతున్నది దేవుని ఇంటిని. ఎవడైనాను నా ఇంటిని పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తాను. వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తు ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది డైరెక్ట్ డిక్లరేషన్. ఏమని? నీవు నా ఇంటిని పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తాను. అది ఎవరు చెప్పింది? నేను కాదు, దేవుడు చెప్పాడు. ఆయన నా ఇల్లు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలైన వాళ్ళందరికీ నేను ఇది హెచ్చరిక. సేవకుని తండ్రితో సమానంగా చూడాలి. ఏ సంఘంలోనైనా కూడా వాళ్ళు మంచిగా ఉంటే, స్త్రీలు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు నాకు నచ్చావని పాస్టర్ గారు వెళ్ళిపోరు కదా వెనకాల. వాళ్ళు మంచిగా ఉంటే మంచిగా ఉంటారు. వీళ్ళు కూడా చెడుపుతున్నారు, వీళ్ళు మాత్రమే, స్త్రీలే చెడుపుతున్నారు ఎక్కడ చూసినా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక జరిగింది ఏదో జరిగింది కాబట్టి ఆయా సంఘాల్లో కూడా వాళ్ళలో కూడా మార్పు రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. సంఘాలలో ఇలాంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారో మేము భారం కలిగి ప్రార్థన చేస్తున్నామయ్యా, మీ ఇంటిని కాపాడే బాధ్యత మాది అని ఈరోజు నుంచి నిస్తి స్త్రీలందరూ కూడా ప్రార్థన చేయాలి. నేను స్త్రీ కాపరిగా ఉన్నాను కాబట్టి ఈ ప్రాబ్లం నాకు ఇక్కడ లేదు. నేను వినిన ప్రాబ్లంని బట్టి చాలా హృదయంలో భారం వచ్చి నేను చెప్పడానికి మీకు ప్రేరేపించబడ్డాను. ఈ ఇయర్ అంతా నేను స్ట్రగుల్ అయ్యాను దానితోనే. కాబట్టి ఇంకా మీ అందరూ కూడా ఇది భారం పెట్టుకుని ప్రార్థించి, మీరు అలాంటి వాళ్ళు ఎక్కడైనా మీకు సంఘంలో కనబడితే ఏం చేయాలా? వారి కొరకు భారంగా మనము ప్రార్థించాలి. ఇదండి. కాబట్టి దేవుని నీతిని అనుసరించి మనము నడుచుకుంటే నీతిమంతుల యొక్క బిడ్డల యొక్క బ్లెస్సింగ్ ఎలా ఉందో చూడండి. ఒక లంచం తీసుకోకుండా, ఒక చెత్త పనులు చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిది లాక్కోకుండా పెట్టివారుగానే మన తల్లిదండ్రులు ఉంటే ఖచ్చితంగా మన లైఫ్ చక్కగా ఉంటాయి. పోనీ వాళ్ళది గతించిపోయింది, వాళ్ళకి ఇంతటి బోధలు లేవు, మనం ఉందాం ఈ రోజు నుంచి. మన బిడ్డల విషయంలో మనం నీతిమంతులుగా ఉంటే దావీదు 37వ కీర్తనలో చెప్పినట్లుగా మన బిడ్డ తరతరాలు కూడా వాళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉన్నవారుగా ఎదుగుతారు. హల్లెలూయా. మనం చూసుకోక్కర్లేదండి, ఇంకా మనం చూసుకోకర్లేదు. ఎన్నో సర్వేలు తెలియజెప్పాయి, చాలా సర్వేలు. జైపాల్ గారు ఒక బుక్ రాశారు. ఆ బుక్లో నీతిమంతుల యొక్క పిల్లలు ఎలా ఉన్నారు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, జోదగాండ్రు, లంచాలు తీసుకున్న వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో సర్వే చేశారండి. సర్వే చేసినప్పుడు ఈ లంచాలు తీసుకున్న ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు లంచగొండులు, బూతులు మాట్లాడి మరి ఇంకా ఇతరులకి అన్యాయం చేసి ఇతరుల దగ్గర నుంచి ఏదో లాక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బిడ్డల్ని నీతిమంతులైనటువంటి సేవకులు, దేవుని యొక్క స్వార్థ ప్రకటించిన వారు, ఇంకా సో అండ్ సో నీతిమంతుల బిడ్డలను తీసుకున్నారు. సర్వే చేస్తే 10 తరాల గురించి సర్వే చేస్తే అసలు నీతిమంతుల యొక్క బిడ్డలు ఎలా ఉన్నారంటే ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు గాను, ప్రైమ్ మినిస్టర్స్ గాను, దేశాన్ని ఏలేవారి గాను, జడ్జెస్ గాను, ఉన్నత శిఖరాలు అధిరోహించిన వాళ్ళు. ఆ సర్వే జైపాల్ గారు రాశారు ఆ బుక్లో ఈ సర్వే ఉంది, వాళ్ళ పేర్లు సహా ఉంది. ఆ జనరేషన్ అంతా కూడా ఎలా ఉన్నారు, ఇదంతా ప్రూవేనే. కాబట్టి బైబిల్ సత్యగ్రంథం కాబట్టి ఈరోజు మంచి వర్తమానం దేవుడు మనకు చెప్పాడు. జెఫన్యా గ్రంథం నుంచి పొట్టెగిరిపోయినట్లుగా ఎగిరిపోతుంది సమయం. ఏ రోజు మనదో ఏ రోజు మనది కాదో మనకు తెలియదు కనుక ఎప్పటికైనాను
మీరు ఉపవాసం ఉండి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు ఏం చేయాలా? తగ్గించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించుకోండి. నీకేమున్నా సరే నువ్వు తగ్గించుకుని నా సన్నిధిలోనికి వస్తే సంవత్సరాల తరబడి చీడ ఆ యొక్క ఏమంటారు పసర పురుగులు, గొంగళి పురుగులు, మిడతలు తినివేసిన పంట యావత్తు తిరిగి నేను మీకు, అది ప్రామిస్, దేవుని యొక్క ప్రామిస్ అది. ఇంకా మనము న్యూ ఇయర్లోనికి ఎంటర్ అవ్వకముందే దేవుని ప్రామిస్ కార్డ్ మీకు ఇచ్చేసాను ఈరోజు. హల్లెలూయా. ఇది మనము దృష్టిలో పెట్టుకొని, నాయన ఈ రోజు నుంచి నన్ను నేను తగ్గించుకుంటా, ఇదిగో నా భర్తను నేను క్షమిస్తున్నా, నా తండ్రిని నేను క్షమిస్తున్నా, నా తల్లిని నేను క్షమిస్తున్నా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన ఎడల వాళ్ళు బహుశా ఏదైనా చెడు చేసి ఉండొచ్చు, అన్యాయం చేసి ఉండొచ్చు. ఫస్ట్ ఇంట్లో నుంచే ప్రారంభించండి, తర్వాత పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తర్వాత నీ కొలీగ్స్ దగ్గరికి వెళ్ళండి, తర్వాత నీ క్లాస్మేట్స్ దగ్గరికి వెళ్ళండి. ఏమో నీకు ఎవరు అన్యాయం చేశారో నీకు అనిపిస్తుంది, వాళ్ళకి అనిపిస్తుంది నువ్వే అన్యాయం చేసావని, నీకు అనిపిస్తుంది వాళ్ళు అన్యాయం చేశారని. ఇద్దరు కలిసి మూడో వ్యక్తి దగ్గరికి వెళితే ఆయన కన్నింగ్ ఫెలో అనుకోండి, నీ దగ్గర నీ మాట చెప్పి తీసుకొని మళ్ళీ అవతలకి వెళ్ళి వాళ్ళ ఇంటికి రేపు వెళ్ళి ఆయన దగ్గర తీసుకుంటాడు. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు. ఆయన న్యాయపీఠము ఎదుట మనం నిలవబడవలసి ఉన్నది. ధనవంతుడు ఎందుకు నిత్య అగ్నిలో కాలిపోయాడు అంటే చెయ్యాల్సిన మినిమం చేయలేదండి. మినిమం చేయాల్సినవి ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. ఎంతసేపు ఏదో ఒక 5,000 ఇలా ఇచ్చేసాంలే, ఒక హోమ్కో లేకపోతే ఒక చర్చ్కో ఇచ్చేసాంలే, ఇక మిగిలిన ఎంజాయ్ అనే తత్వంతో ఎప్పుడు ఉండొద్దమ్మా. 2 అంగీలు కలిగిన వాడు ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలన్నట్లు, ఇది ఇంకొకరి అవసరత తీరుస్తుందేమో అన్నట్లు ఉండండి. దేవుని యొక్క కార్యాలకి ఇది అవసరమేమో అన్నట్లు ఉండండి. దేవుని పనులు చాలా ఉన్నాయి, దేవుని పనులకు మేము ఉపయోగపడాలి, ఆయన నీతి రాజ్యాన్ని మేము కట్టాలి. మా ధ్యాస అంతా కూడా ఆయన ఇంటి నిమిత్తమై, ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి మమ్మల్ని భక్షిస్తుంది. ఇలా ఉండాలి మనం. అనేకులు నడిపించాల్సిన అవసరత మనకు ఉంది కాబట్టి కొన్ని రోజులే, తర్వాత దేవుడు విస్తారమైన ద్వారాలు ఆయన తెరుస్తాడు. అప్పుడు నువ్వు చేసిన ఈ నీతిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడు శ్రీమంతుడు. నాకు అది చాలా ఇష్టం. నా బైబిల్లో కింద అండర్లైన్ చేసి ఉంటుంది అది. నాకు ఆ శ్రీమంతుడు అని చదివితే చాలా ఇష్టం అవుతుంది. ఎందుకంటే మన దేవుడు శ్రీమంతుడు, అద్వితీయుడు. ఆయన ఖచ్చితంగా సమస్తము ప్రొవైడ్ చేస్తాడా. ఈ న్యూ ఇయర్ మెసేజ్ ఖచ్చితంగా హృదయంలో భద్రం చేసుకోండి. మీ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక.